ప్రైజ్ ద లార్డ్ అండి. వందనాలు ప్రభు పేరిట అందరికీ. మనం ఈరోజు సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాము. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ సందర్భం ఏంటిదంటే, దావీదు యొక్క రాజు యొక్క కుమారులను, భార్యలని, కుమార్తెలను, మరి అంతేకాకుండా సమస్తాన్ని, తన యొక్క రాజ్యంలో ఉన్న సమస్తాన్ని, మరి ఉత్తర దేశం నుంచి అమాలేకులు మరి దండెత్తి వచ్చి, సిగ్లక్ నీతి దండెత్తి వచ్చి ఆ పట్టణాన్ని అంతా నాశనం చేసి ఏం చేస్తారంటే, ఆ పట్టణం మొత్తం నాశనం చేసి ఆ పట్టణంలో ఉన్న ప్రజలని, స్త్రీలను, మరి పిల్లలను, పశువులనేటి, గనులని, అల్పులని అందరినీ వాళ్ళు ఏం చేస్తారంటే చెరపట్టుకొని వెళ్తారు అమాలేకులు. వాళ్ళ దేశానికి మరి దావీదు లేని సమయంలో మరి వచ్చి మరి చెరపట్టుకొని వెళ్ళినప్పుడు దావీదు ఒక 3వ రోజు వచ్చి చూసినప్పుడు ఆ పట్టణం అంతా కాల్చబడి ఉన్నప్పుడు మరి ఎలుగెత్తి ఏడవడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కన ఉన్న వాళ్ళు అందరూ, మరి వాళ్ళ భార్య పిల్లలు అందరూ చెరపట్టపోవడం చూసి కోపం తెచ్చుకొని దావీదుని ఏం చేస్తారంటే రాళ్ళు రువ్వి చంపుదాం రా అని దావీదు మీదకి లేవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒక విషయం గమనించుకుంటే, మరి దావీదు రాజ్యమంతా మరి పట్టబడినా కూడా సమస్తాన్ని పోగొట్టుకున్న, మరి చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువుల మీదికి లేచి రాళ్ళు రువిన మన దేవుడిని బట్టి దావీదైతే దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని మరి ఇక్కడ రాయబడింది. మన చుట్టూ కూడా మరి అనుకోని పరిస్థితులు మనకు రేపు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మరి శత్రువులు, మరి మన తప్పు లేకపోయిన శత్రువులు మన మీదకి లేచినప్పుడు కానీ, మనకున్న సమస్తాన్ని మరి పోగొట్టుకునే పరిస్థితులకు వెళ్ళినప్పుడు మనము మన దేవుని పెట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు మరి ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా మన దేవుని యొక్క విచారించడం జరుగుతుంది. విచారించి ఏం చేస్తారని, ప్రభువా మరి నేను వారిని శత్రువులను తరుముతే వాళ్ళు నా చేతికి దొరుకుతారని దేవుడి దావీదు విచారించినప్పుడు దావీదుకి దేవుడు సెలవిస్తాడు. మరి మన జీవితంలో మరి దావీదు మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండడము, సమస్తాన్ని కోల్పోవడము, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు విచారించినప్పుడు ఎలాగైతే మరి దేవుడు సరే నువ్వు తరుము దావీదు, నేను వాళ్ళని చేతికి అప్పగిస్తాను ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడు, మరి ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ఎవరైనా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మీరు దేవుని యొద్ద విచారిస్తే దేవుడు కూడా మీ సమస్యకు మార్గం అనేది చూపించడం జరుగుతుంది. అప్పుడు దావీదు దేవుడి యొక్క ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, దావీదుకి దేవుడైతే మరి నేను నీ శత్రువుని చేతికి అప్పగిస్తానని చెప్పడం అయితే జరిగింది. కానీ దేవుడు మరి ఇలా వెళ్ళాలి, మరి ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వాళ్ళు ప్రయాణం అయ్యి మరి ఈ రోజు అంటే మరి ప్రత్యేకమైన ఒక రూటు మరి మార్గం ఉంది, కానీ ఆ రోజుల్లో సరైన మార్గాలు ఎక్కువ లేకపోవడం వల్ల దావీదు ఎలా వెళ్ళాలో మరి బయలుదేరుతున్నప్పుడు ఏమవుతుందంటే, మరి మార్గ మధ్యంలో ఒక పొలంలో ఒక వ్యక్తి, ఒక ఐగుప్తీయుడు పొలంలో కాయలా పడి ఉండడం వల్ల అప్పుడు కొంతమంది చూసి దావీదు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మరి ఆ వ్యక్తిని చూసి మరి దావీదు ఎందుకు నువ్వు ఇలా పడి ఉన్నావంటే, అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, అమాలేకులు నేను కాయల పడి ఉండడం వల్ల నా యజమానుడు అమాలేకుల వ్యక్తి నన్ను ఇక్కడ వదిలేసిపోవడం జరిగింది. మరి నేను ఐగుప్తిని నన్ను చెరపట్టి వాళ్ళ బానిసగా ఉండడం వల్ల పరిస్థితుల్లో ఉన్నానని మరి ఆ వ్యక్తి చెప్పినప్పుడు మరి దావీదు మరి ఆ వ్యక్తికి మరి అన్నపానాలు ఇచ్చి అన్నపానాలు ఇచ్చినాక మరి ఆ వ్యక్తి కాయల పడిన వ్యక్తి వెంటనే బలం తెచ్చుకొని స్వస్థచిత్తుడవుతాడు. అప్పుడు దావీదు అంటాడు, నా సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నాకు మార్గం చూపించమని అడిగినప్పుడు మరి ఆ వ్యక్తి ఏమవుతుందంటే, సరే నేను చూపిస్తాను, కానీ నన్ను నా యజమానుడికి అప్పచెప్పొద్దు, నన్ను చంపవద్దని దేవుడు అడిగినప్పుడు దావీదు మరి నేను మాటిస్తాడు చంపనని. మరి ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు అతనికి దావీదుకి పూర్తిగా ఏమీ చెప్పలేదు, విడుదల ఇస్తాను ఈ మార్గం వెళ్ళమని. కానీ మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం దావీదు వెళ్ళినప్పుడు అక్కడ మార్గాన్ని సిద్ధపరచడానికి ఈ వ్యక్తి రూపంలో మార్గానికి డోర్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. మరి ఈ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి దావీదు ఏం చేస్తాడంటే అమాలేయ ప్రదేశానికి వెళ్ళి వీళ్ళు ఏమైతే కోల్పోయారో వాళ్ళ ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు అలా ఏమవుతుందంటే అమాలేకుల మీద మరి వీళ్ళు యుద్ధంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళందరినీ చంపివేసి వాళ్ళ పిల్లలను, భార్యల్ని అన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న వారిలో కొంతమంది 200 మంది యవ్వనస్తులు పారిపోయారంట. మిగతా వాళ్ళందరూ మరి చాలా అట్లా యుద్ధంలో ఓడిపోవడం, చనిపోవడం జరుగుతుంది. అయితే అంతేకాకుండా అక్కడ నుంచి కొంత దోపుడు సొమ్మును తెచ్చుకోవడము, వాళ్ళ ఆవులను, పశువులను తెచ్చుకోవడం, ఎందుకంటే అప్పుడు ఆ యుద్ధ నీతి అలా ఉండేది కాబట్టి అలా తీసుకురావడం జరుగుతుంది.
వచ్చినప్పుడు తన భార్య పిల్లలు సమస్తాన్ని మరి దావీదు దేవుని యందు ధైర్యం తెచ్చుకొని పోగొట్టుకున్న సమస్తాన్ని మొత్తం ఏమీ వదలకుండా తెచ్చుకోవడమే కాకుండా మరి ఆ యుద్ధంలో కూడా విజయం సాధించడం జరుగుతుంది. మరి మన జీవితంలో కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సమస్తము పోతున్నాయి అన్న స్థితిలో మనం ఉన్నా కూడా మన జీవితం ముగిసిపోయిందని అనుకోకుండా మరి దేవుని యందు మనం దగ్గర ధైర్యం తెచ్చుకొని విచారించినప్పుడు మనం పోగొట్టుకుని తిరిగి తెచ్చుకోవడమే కాకుండా ఇంకా ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. వాక్యాన్ని బట్టి మరి దావీదంత శ్రమ అయితే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనుభవించకపోవచ్చు, కానీ మనమైతే దావీదు యొక్క విశ్వాసాన్ని, దావీదు ఏ విధంగా అయితే దేవుని యందు ధైర్యంగా ఉన్నాడో మరి ఈ వీడియో చూస్తున్న దేవుడి బిడ్డలు మీరు కూడా మీ ప్రతికూల పరిస్థితుల్లో మీ శత్రువులు మరి మీ మీదకి మరి రాళ్ళు రువ్వే పరిస్థితుల్లో మరి మాటలతోనైనా రాళ్ళు రువ్వే మాటలు మాట్లాడినా కూడా మీరు దేవుని యందు ధైర్యం తెచ్చుకుని దేవుని యొద్ద విచారించి మీరు విజయం పొందాలని మరి ప్రభు పేరిట నేను కోరుకుంటాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.